హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ నుండి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, రెడ్మీ 5A అండ్ ఇక Tenor D ఈ రెండు మొబైల్స్ కూడా మనకు 5000 సెగ్మెంట్లో ఒక మంచి చాయిస్ అవుతుంది. సో ఈ టూ మొబైల్స్లో మనకు ఏ మొబైల్ ఫాస్ట్ ఉంటుంది, ఏ మొబైల్లో మనకు ర్యామ్ మేనేజ్మెంట్ బాగుంటుంది, సో అదంతా కూడా మనం ఈ వీడియోలో కంపేర్ చేద్దాము. ఈ టూ మొబైల్ స్పీడ్ అండ్ ఇంకా ర్యామ్ మేనేజ్మెంట్. సో ఈ వీడియో స్టార్ట్ చేయడం ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవుద్ది అనుకుంటే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్కి ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రెండు మొబైల్స్లో కూడా సేమ్ యాప్స్ ఉన్నాయి. సిమిలర్ నెంబర్ ఆఫ్ యాప్స్ని నేను ఇన్స్టాల్ చేశాను. సో నేను ఫస్ట్ రౌండ్లో స్టాప్ వాచ్ ఆన్ చేసి ఈ యాప్స్ అన్నిటిని కూడా ఓపెన్ చేస్తాను. ఏ మొబైల్ అయితే తక్కువ టైంలో ఈ యాప్స్ అన్నిటిని ఓపెన్ చేస్తుందో సో ఆ ఫోన్ మనం ఫాస్ట్ అని చెప్పుకోవచ్చు ఫస్ట్ రౌండ్లో. సో సెకండ్ రౌండ్లో చూసుకున్నట్లయితే మనము ఇందాక మనం ఓపెన్ చేసిన యాప్స్ అన్నిటిని కూడా మనం మినిమైజ్ చేస్తాం కదా. సో ఆ మినిమైజ్ చేసిన యాప్స్ని మళ్ళీ ఏ మొబైల్ ఫాస్ట్గా ఓపెన్ చేస్తుందో చూద్దాము. సో మళ్ళీ స్టాప్ వాచ్ ఆన్ చేసి సో దీంట్లో మనకు ర్యామ్ మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది. సో మనకు మినిమైజ్ చేసిన యాప్స్ని ఓపెన్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుందో చూస్తే మనకు ఈ రెండు మొబైల్స్లో ఏ మొబైల్లో ర్యామ్ మేనేజ్మెంట్ బాగుంది అనేది తెలుస్తుంది. సో ఈ విధంగా మనం రెండు రౌండ్స్ని కంప్లీట్ చేద్దాము. సో ఫైనల్గా ఈ రెండు రౌండ్స్లో ఏ మొబైల్ అయితే మనకు తక్కువ టైంలో అన్ని యాప్స్ని ఓపెన్ చేసిందో, 2 రౌండ్స్ని కంప్లీట్ చేసిందో చూసుకొని మనం ఆ మొబైల్ పర్ఫార్మెన్స్ బాగుంది అనేది చెప్పుకోవచ్చు. సో ఇప్పుడైతే మనకు ఫస్ట్ రౌండ్ రన్ అవుతుంది. సో నేను అన్ని యాప్స్ని కూడా ఓపెన్ చేస్తున్నాను 2 డివైజెస్లో కూడా. సో ఫస్ట్ రౌండ్ ఏ మొబైల్లో ఫస్ట్ కంప్లీట్ అవుతుందో చూద్దాం మనము. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ రౌండ్ Tenor Dలో ఫస్ట్ కంప్లీట్ అయింది. సో మనకు ఫస్ట్ రౌండ్ 2 minutes 12 secondsలో Tenor D కంప్లీట్ చేసింది. యాప్స్ అన్నింటినీ కూడా ఓపెన్ చేసింది. సో మనకు రెడ్మీ 5A ఇంకా ఫస్ట్ రౌండ్ని కంప్లీట్ చేయలేదు. సో మనం Tenor Dలో మళ్ళీ సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. సో మళ్ళీ మినిమైజ్ చేసిన యాప్స్ అన్నింటినీ ఓపెన్ చేద్దాము. సో మనకి ఇక్కడ రెడ్మీ 5లో కూడా ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సో మనకు రెడ్మీ 5A 2 minutes 27 seconds తీసుకుంది ఫస్ట్ రౌండ్ కంప్లీట్ కావడానికి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నేను మళ్ళీ మినిమైజ్ చేసేసి స్టాప్ వాచ్ ఆన్ చేసి రెడ్మీ 5లో మళ్ళీ మినిమైజ్ చేసిన యాప్స్ అన్నిటిని కూడా ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ నేను మినిమైజ్ చేస్తున్నాను. సో మళ్ళీ యాప్స్ని ఓపెన్ చేస్తున్నాను. పెద్ద యాప్స్ని అయితే మనకు ర్యామ్ మేనేజ్మెంట్లో స్టోర్ చేసుకోలేకపోతుంది. సో చిన్న చిన్న యాప్స్, మెసేజింగ్ యాప్స్ అండ్ ఇంకా చిన్న చిన్న యాప్స్ని అయితే మనకు ర్యామ్లో స్టోర్ చేసుకోగలుగుతుంది. బట్ పెద్ద పెద్ద యాప్స్ని అయితే ర్యామ్లో స్టోర్ చేసుకోలేకపోతుంది. అందులో మనం ర్యామ్ చూసుకుంటే కూడా మనకు 2GB ర్యామ్ ఉంది అండ్ స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్ ఉంది, Adreno 308GB ఉంది. సో రెండు మొబైల్స్లో కూడా మనకు సేమ్ హార్డ్వేర్ ఉంది. సో మనం చూద్దాము ర్యామ్ మేనేజ్మెంట్ పర్ఫార్మెన్స్ దేంట్లో బాగుంది అనేది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సెకండ్ రౌండ్ కూడా Tenor Dనే విన్ కావడానికి ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఆల్మోస్ట్ అన్ని యాప్స్ అయిపోయాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నేను మళ్ళీ స్టాప్ వాచ్ని స్టాప్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సెకండ్ రౌండ్ కూడా Tenor Dనే ఫస్ట్ కంప్లీట్ చేసుకుంది. సో మనకు సెకండ్ రౌండ్కి 1 minute 26 seconds తీసుకుంది. సో ఫస్ట్ రౌండ్కి 2 minutes 12 seconds. సో కంప్లీట్గా అయితే మనకు టోటల్
3 minutes 38 secondsలో మనకు 2 రౌండ్స్ని కూడా కంప్లీట్ చేసుకుంది Tenor D. సో మనము ఇప్పుడు Redmi 5 అని చూసుకున్నట్లయితే మనకు ఇంకా సెకండ్ రౌండ్ అయితే Redmi 5 కంప్లీట్ చేసుకోలేదు. సో మనకు Redmi 5లో ఫస్ట్ రౌండ్ అయితే మనకు 2 minutes 27 secondsలో కంప్లీట్ చేసుకుంది. చూసుకుంటే మనకు Redmi 5లో కూడా సెకండ్ రౌండ్ కంప్లీట్ అయింది. సో మనకు Redmi 5లో సెకండ్ రౌండ్ 1 minute 45 seconds తీసుకుంది. సో మనకు టోటల్ టైం చూసుకుంటే మనకు 4 minutes 12 seconds తీసుకుంది. ఇక్కడ చూసుకుంటే మనకు రెండింటికి 30 seconds డిఫరెన్స్ ఉంది. సో Tenor D మొబైల్ 2 రౌండ్స్ని 30 seconds తక్కువ టైంలోనే కంప్లీట్ చేసుకుంది Redmi 5 కన్నా. సో ఇక్కడ చూసుకుంటే మనకు పర్ఫార్మెన్స్ అనేది Tenor Dలో బాగుందని చెప్పుకోవచ్చు. సో ఆల్మోస్ట్ రెండు కూడా సేమే ఉన్నాయి, బట్ కొంచెం మైన్యూట్ డిఫరెన్సెస్లో మనకు Tenor D అనేది స్పీడ్ పర్ఫార్మెన్స్లో విన్ అవుతుంది. సో ర్యామ్ మేనేజ్మెంట్ చూసుకుంటే మనకు రెండిట్లో కూడా యావరేజ్ అని చెప్పొచ్చు. సో ఈ 5000 సెగ్మెంట్లో మనం ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. సో 5000 సెగ్మెంట్లో అయితే మనకు స్పీడ్ పర్ఫార్మెన్స్ అండ్ ఇంకా ర్యామ్ మేనేజ్మెంట్లో రెండు కూడా ఓకే అని చెప్పొచ్చు. సో కొంచెం మనకు Tenor D అనేది మంచి పర్ఫార్మెన్స్ని ఇస్తుంది, స్పీడ్ పర్ఫార్మెన్స్ అండ్ ర్యామ్ మేనేజ్మెంట్లో. సో ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో ఈ రెండు మొబైల్స్ కంప్లీట్గా కంపేర్ చేద్దాము అండ్ ఇంకా గేమింగ్ రివ్యూలో చేద్దాము Tenor Dది. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ ఏమైనా సజెషన్స్ ఉంటే కింద కమెంట్స్లో ఇవ్వండి. అండ్ అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కమెంట్స్లో అడగండి. సో నేను చేసే అప్కమింగ్ వీడియోస్ని మిస్ అవుతుంది అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.